అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదండి, మొన్న బయటికెళ్ళినప్పుడు మా పిల్లలేమో పన్నీర్ తవా రోల్ కావాలి డాడీ అని గోల పెడితే, వాళ్ళ డాడీ ఏమో వర్షం పడిపోతుంది పాపా అని ఇంటికి తీసుకొచ్చేసారు. సో వీళ్ళు గోల పడలేక నేనైతే ఈరోజు పన్నీర్ తవా రోల్ అయితే స్టార్ట్ చేశానండి. దానికోసం ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇంకా ధనియా పౌడర్ తీసుకున్నా అండ్ పసుపు, సాల్ట్ కూడా తీసుకున్నా. సో వీటితో ఏదో ఒకటి సాధించి వాళ్ళకి పన్నీర్ తవా రోల్ చేద్దామని ఈరోజైతే ఫిక్స్ అయిపోయినా. సో దానికోసం పన్నీర్ ప్రత్యేకంగా ఎండతో వెళ్ళి కష్టపడి తెచ్చా. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందోనని. సో దానికోసం అయితే పన్నీర్ని ఇట్లా నీట్గా క్యూబ్స్లో కట్ చేశాను కానీ వస్తే వచ్చింది, కానీ ఆ క్యూబ్స్ కట్ చేసినప్పుడు భలే సరదా అనిపించిందండి. నాకు చిన్న చిన్న ఆనందాలే ఉంటాయి. సో దానికోసమని అలా సరదాగా కట్ చేస్తూ మొత్తం ప్యాకెట్ అంతా కట్ చేసిన. దానిలోన కొంచెం సాల్ట్, పసుపు, ఇంకా మసాలా పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి. ఏం లేదండి, చిన్న స్పైసీనెస్ కోసం. మనకైతే స్పైస్ లేకపోతే దిగదు కదా, అలా అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇట్లా నా దగ్గర ఉన్నవన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఉన్నా. సో దానికోసం అని చెప్పేసి ఇది మ్యారినేట్ చేయాలండి. ఫస్ట్ ఈ పన్నీర్ని మ్యారినేట్ చేయడం కోసం ఏవేవో వేశాను. సో ఇలా అయితే మ్యారినేట్ చేయడం కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గట్టిగానే కొట్టానులేండి. ఇలా కంప్లీట్ చేసుకొని మ్యారినేషన్ కోసం మెత్తగా మసాజ్ చేస్తూ కలిపాను. ఏం లేదండి, అంటూ ఉంటారు కదా, ఎంత ఎక్కువ మసాజ్ చేస్తే అంత మంచిగా బాగా మసాలా పట్టుకుంటుందని చెప్పేసి నేనైతే బాగా మసాజ్ చేశాను. ఒక పక్కన మసాజ్ చేస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి మా పాప పచ్చి పన్నీర్ ఇచ్చే మమ్మీ తింటేను అంటూ గొడవ చేస్తుంది. సో తన గోల నుంచి తప్పించడానికి ఏదో తనకు డైవర్ట్ చేస్తూ ఇట్లా నిమ్మ చెక్కనైతే పిండాను. నిమ్మ చెక్కని కంప్లీట్గా పిండి మరొకసారి నీట్గా మసాజ్ చేశాను. ఎంత బాగా మసాజ్ చేస్తే పన్నీర్ ముక్కలకి అంత బాగా మసాలా పట్టుకుంటుంది. సో దానికోసం అని చెప్పి అలా అని గట్టిగా పిసికేస్తే ఆ పన్నీర్ కాస్త పచ్చడై కూర్చుంటుంది. సో అలా మూత పెట్టేసి నెక్స్ట్ తవా రోల్కి ట్రై చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి గోధుమ పిండి ఒక 2 కప్స్, మైదా పిండి ఒక 1 కప్పు తీసుకున్నానండి. సో కంప్లీట్గా మైదా పిండి తీసుకుంటే టేస్ట్గానే ఉంటుంది, కానీ హోమ్ మేడ్ అంటే హోమ్ మేడ్లా ఉండాలి కదండి. మరి తిన్న పిల్లలు కూడా హెల్తీగా ఫీల్ అవ్వాలి. మైదా తింటే ఎక్కువ తినకూడదు కదండి పిల్లలు. సో అలా అని చెప్పేసి ఇలా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇలా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా మసాజ్ చేస్తూ కలిపాను. దీనిలో చిన్న టిప్ ఉందండి. మనం ఇట్లా పిండి పిసికేటప్పుడు కంప్లీట్గా అరచేయనైతే పెట్టేయకూడదండి. స్టార్టింగ్ పౌడరీగా ఉంటుంది కదా గోధుమ పిండి. సో దాన్ని ఫస్ట్ నెమ్మదిగా మద్దన చేస్తూ కలపాలండి. మనం ఎంత స్మూత్గా కలిపితే చపాతీలు అంత స్మూత్గా వస్తాయండి. గట్టిగా రాయిలాగా పిసికితే ఆ చపాతీలు కూడా పెద్ద అప్పడమే చూస్తూ ఉంటాయి మన వైపు. సో ఇలా చేసేసి మంచిగా బాల్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయగానే అబ్బా, మా పాప బుగ్గల్లా ఎంత మెత్తగా ఉందో పిండి. సో అలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పన్నీరు ఇట్లా ఫ్రై చేయడానికి అందులో కొన్ని మ్యారినేట్ చేసిన దానికోసం కొన్ని ఇట్లా చేసుకోవాలి. ఫస్ట్ క్యాప్సికమ్ సన్నగా తరుక్కోవాలి. అండ్ దెన్ ఒక పెద్ద ఉల్లిపాయ, ఆ తర్వాత ఒక 2 చిన్న టమాటాలు కూడా తరుక్కోవాలండి. ఏదే మాటకే చెప్పాలి, టమాటా లేకపోతే మనకి చాలా కష్టం కదండి. సో అలా అని చెప్పి యాక్చువల్లీ ఒకటి సరిపోతుంది, బట్ మనకు కష్టం కదా, అందుకని ఒక 2 టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇంకో విషయం అండోయ్, మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో పెరుగు కూడా వేసుకోవాలండి మ్యారినేషన్లో, కానీ మన దగ్గర పెరుగు లేదాయే. సో అందుకని చెప్పి టమాటాలు ఒక 2 ఎక్కువ వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసాను. సో అలా బ్యాలెన్స్ చేసేయాలన్నమాట. మన దగ్గర ఏం లేకపోయినా కానీ మన హౌస్ వైఫ్స్ అంటేనే అంతే కదండి, చిన్నది లేకపోయినా ఏదో ఒకటి కవర్ చేస్తూ బ్యాలెన్స్ చేసేయాలి మరి. ఆ తర్వాత కళాయి పెట్టుకొని అందులో లైట్గా మసాలా సామాన్లు వేసుకొని ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసిన క్యాప్సికమ్, ఇంకా ఆనియన్స్, ఇంకా టమాటాస్ ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, కొంచెం షో కోసం ఒకదాని తర్వాత ఒకటి వేసానులేండి. సో అలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేయడమే. వేస్తే అవి బాగా మగ్గిపోవాలి ఆయిల్లో.
ఆయిల్ వేస్తే నువ్వా నేనా అంటూ మగ్గుతాయి కదండి మరి ముక్కలు. అలాగే ముక్కలన్నీ మగ్గిపోయాయి నీట్గా. ఈ గ్యాప్లో మనం అవి వేగేలోపు మనం ఆల్రెడీ మసాజ్ చేసి పెట్టుకున్నాం కదా డఫ్. సో ఆ డఫ్ని కాస్త చపాతీలాగా చేసేద్దాం. ఈ చపాతీలు చేయడంలోనే ఉంటుందండి అసలైన రోటీ మేకింగ్. అది ఎలాగా ఏంటి చూద్దాం అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీ ప్రాసెస్. ఇవన్నీ పక్క దోసేసి ఒక చపాతీని తీసుకోండి, మంచిగా పెద్ద చపాతీ చేసుకోండి. సో ఎంత తక్కువ పిండి వేసుకుంటే మనకి అంత సాఫ్ట్గా వస్తాయండి. కానీ మనకి సగం సగమే పనులు కదండి. అలా కొంచెం పిండి లేకపోతే పని జరగదనమాట. బాగా ఎక్స్పర్ట్లు అయితే ఈజీగా చేసేస్తారు, కానీ మనకు కొంచెం కష్టంలేండి. సో ఇలా చేసుకున్న తర్వాత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లుగైతే మీకు ఒక విషయం తెలుస్తుంది. దాన్ని నీట్గా చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత దాన్ని ఒక పాములాగా తిప్పి మళ్ళీ కొంచెం పిండి వేసి ఇలా చేయాలి. ఎందుకంటారు ఇంత ప్రాసెస్ అంటారా? ఇలా చేస్తేనే కదండి మరి నాన్ అవుతుంది. నీట్గా పొరలుగా రావాలి అంటే ఇలా చెయ్యాలి, మరి తప్పదు. 5 చపాతీలు చేసినప్పటికి నాకైతే చెమటలు వచ్చేయండి. అంతే కదా, ఒకటి చేసిన దగ్గర 2 చెయ్యాలంటే కష్టం కదా. అయినా సరే ఈరోజు ఏదేమైనా పన్నీర్ తవా రోటీ చెయ్యాలని ఫిక్స్ అయిపోయినంతే. అందుకని చెప్పి ఇట్లా చపాతీలు అయితే చేశాను. అయినా ఇలా పన్నీర్ అయితే చేసేద్దాం అని ఫిక్స్ అయినా. ఈలోపు మంచిగా మగ్గిపోయిందండి పన్నీర్. ఇంకా దానిలో వేసిన వెజిటేబుల్ పీసెస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి. సో ఇలా చేసిన తర్వాత మన పన్నీర్ ముక్కలు చపాతీలు కూడా అయిపోయినాయి. ఒక సైడ్ చపాతీలు, ఒక సైడ్ పన్నీర్. నెక్స్ట్ ఈ పన్నీర్లోన కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకొని దగ్గర చేసేయాలి. దగ్గర చేయడంలో మనం దిట్టలండి. సో ఇలా అయిన తర్వాత రోటీస్ని మంచిగా కాల్చుకోవాలి. అండ్ మీకు ఇష్టం ఉంటే దీన్ని బటర్తో వేసి కూడా కాల్చుకోవచ్చు. అండ్ నాకైతే కొంచెం బటర్ స్మెల్ నచ్చదని చెప్పి ఆయిల్తోనే మంచిగా ఇట్లా కాల్చేసాను 2 వైపులా. ఇలా కాల్చిన తర్వాత ఇందులో కర్రీ అనేది పెట్టుకోవాలండి. మనకేమో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యే, ఏదో ట్రై చేద్దామని చెప్పి ఇట్లా పన్నీర్ ముక్కల్ని నీట్గా పరిచాను. పన్నీర్ ముక్కలతో పాటు కొంచెం ఆనియన్ పీసెస్ని, ఇంకా సాస్ను కూడా టమాటా కెచప్ని కూడా ట్రై చేశాను. సో ఎలా ఉంటుందో ఓవరాల్గా రిజల్ట్ అయితే చూడాలి. ఎలా ఉన్నా మనం తినేస్తాంలేండి, బట్ కొంచెం ప్రెజెంటేషన్ అయితే బాగుండాలి కదా. ఏదో ట్రై చేస్తున్నా, బట్ చూడాలి. ఇదైతే మా పాప అయితే కింద నుంచి చపాతీ చేస్తాం మమ్మీ అని సతాయిస్తుంది. ఇదేమో ఫస్ట్ది అయితే అన్సక్సెస్ఫుల్. సరే సెకండ్ది అయినా చూద్దాం వస్తుందో రాదో అని సెకండ్ది కూడా ట్రై చేస్తా. ఎందుకైనా మంచిదని స్పేర్ చపాతీలు చేశానులేండి. సో చూడాలి మరి సెకండ్ది అయినా వస్తుందో రాదో. మరి సెకండ్ది అయితే ఉల్లిపాయలు కొంచెం గట్టిగా వేసాను, ఇదేమో స్పైస్ చేశాను. చూద్దాం అవుతుందో అవదో. మొత్తానికైతే మంచిగా రోల్ అయిందండోయ్. సో దీనిలో మనకు తెలిసి వచ్చింది ఏంటి అంటే చపాతీలు కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఆ మధ్యలో స్టాండర్డ్గా స్టఫ్ ఉండాలి అంటే చపాతీలు స్టాండర్డ్గా చేసుకుంటే ఓవరాల్గా సాధించానండి. మరి నా